నమస్తే. మనతో పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమన్ ఉన్నారు. చాలా విషయాలు అడిగి చాలా విషయాలపైన క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక పక్కనేమో మందకృష్ణ మాదిగ గారు చాలా విషయాలపైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళిత ద్రోహి అన్నటువంటి వ్యాఖ్యలు కూడా తను చేయడం జరిగింది. దీని పట్ల స్పందించేందుకు ఒకసారి ప్రీతమన్న మాటలో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నిన్న మొన్న మందకృష్ణ మాదిగ గారు కొన్ని కామెంట్లు చేయడం జరుగుతూ ఉంది. ఒక పక్కన మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన దళిత ద్రోహి అన్నటువంటి వ్యాఖ్యలతో పాటు మరొక పక్కన మీ కాంగ్రెస్ పార్టీ దళితులకు ద్రోహం చేస్తూ ఉంది. పదవులలో అక్కడ మాలలకే న్యాయం చేస్తూ ఉంది. జనాభా ప్రాతిపదికన చూసుకున్నట్లయితే ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్నప్పుడు కూడా అక్కడ ఒక పక్కనేమో మల్లికార్జున ఖర్గే కావచ్చు, ఇంకొక పక్కన కుప్లరాజు, మరో పక్కన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వీళ్ళందరూ కూడా మాల సామాజిక వర్గం కాబట్టి ఇక్కడ మాలలకి న్యాయం జరుగుతూ ఉంది, ఇక్కడ మాదిగలకు అన్యాయం జరుగుతున్నటువంటి వ్యాఖ్యలు చేస్తారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు ముఖ్యంగా 2-3 విషయాలు క్లారిటీ. ఎంఆర్పిఎస్ ఉద్యమము ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే విలేజ్లో మొదలైన ఉద్యమము అది దేశవ్యాప్తంగా పాకింది. 3 దశాబ్దాలు ఎత్తున ఉద్యమం. 3 దశాబ్దాలుగా సాధించని రిజర్వేషన్కి సంబంధించిన ఏబిసిడి వర్గీకరణ అంశము కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది. ఉషా మెహ్రా కమిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ. దానికంటే ముందు లోకూర్ కమిషన్ వేసి పంజాబ్ హర్యానా రాష్ట్రాలలో దాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. దళిత సామాజిక వర్గంలో ఉన్న ఉపకులాలలో అసమానతలు ఉన్నాయని గ్రహించింది కాంగ్రెస్ పార్టీ. ఉషా మెహ్రా కమిషన్ ద్వారా దాన్ని తీసుకుపోయింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని వారు స్వాగతించరు. ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి మేము 100 రోజులు అవుతుంది. 100 రోజుల పాలనలో మా మీద కేసీఆర్, కేటీఆర్, అటు మోదీ, షా, ఈ నలుగురు కలిసి మందకృష్ణ మాదిగ గారిని అడ్డం పెట్టుకొని మాట్లాడిస్తున్న మాటల లెక్క చాలా క్లియర్గా అర్థమవుతుంది. 100 రోజుల పాలనలో మేము ఇచ్చిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకారం మాదిగలకు కార్పొరేషన్ ఇస్తా అని చెప్పినాం. మాదిగలకు కార్పొరేషన్ ఇచ్చినాం. ఈరోజు మాదిగలకు కార్పొరేషన్, మాళ్ళకు కార్పొరేషన్, ఉపకులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినాం, బైఫర్కేట్ చేసినాం. మాదిగల జనాభాలో అసమానతలు ఉన్నాయని చెప్పి మాదిగల కార్పొరేషన్తో పాటు ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసేది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఏ రేవంత్ రెడ్డి గారి మీద అయితే ఈరోజు వీళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారో అదే రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరు మీద అటు ఇంద్రవల్లి నుంచి నగారా మోగిస్తే ఆ నగారా మోగుకుంటూ 33 జిల్లాలు రీసౌండ్ అయ్యి ఆ దండోరా ద్వారా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యే స్థాయి దాకా వచ్చిండ్రు. ఈరోజు 19 ఎస్సీ రిజర్వ్ సీట్లు ఉంటే 14 ఎస్సీ రిజర్వ్ సీట్లు కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు. వీటిని గౌరవించాల్సిన అవసరం ఉంది, సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వెంటనే ఈ వర్గీకరణ అంశం మీద ముందర పెట్టుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద మాటలు చేస్తున్నారు. మరి ఏ బీజేపీకి అయితే మీరు మద్దతు పలుకుతున్నారు? 100 రోజుల్లో వర్గీకరణ చేస్తా అని 2014లో చెప్పిండ్రు. 2014 నుంచి 10 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా వాళ్ళు ఆలోచించని వాళ్ళతోని మతతత్వ పార్టీతోని ఏదైతే చతుర్వర్ణ వ్యవస్థలో ఆనాడు మమ్మల్ని కనీసము మాట్లాడే అవకాశం ఇయ్యని ఆ మతతత్వ పార్టీలకు సపోర్ట్ చేయడం మందకృష్ణ మాదిగ గారు తగదు. పూర్తి స్థాయిగా మందకృష్ణ గారు మరొకసారి ఆత్మవిమర్శ చేసుకొని వెంటనే బీజేపీ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులలో వర్గీకరణ చేస్తుంది, దానికి కట్టుబడి ఉంది. కట్టుబడి ఉన్నందుకే ఆనాడు ఉషా మెహ్రా కమిషన్ వేసిన తర్వాత వెంటనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన తర్వాత ఆ సమస్య అనేది నీరుగారింది. 2014లో మేము ప్రభుత్వంలోకి వెళ్ళిపోయినాం. తెలంగాణ ఇచ్చిన తర్వాత రాజకీయాలు మారినాయి, సమీకరణలు మారినాయి. తెలంగాణ తర్వాత పూర్తి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు మేము రాజకీయంలో పూర్తి స్థాయిగా బలహీనపడ్డాం. 2014లో మేము ప్రభుత్వంలోకి పోతే ఇంతవరకు లేము. ఆనాడు కూడా ప్రధానమంత్రి మోదీ గారు 100 రోజుల్లో చేస్తానని ఇంతవరకు చేయలేదు. 15 లక్షలు మేము అడగట్లేదు మా అకౌంట్లల్లో, వర్గీకరణ ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వలేదు. పోనీ గత ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో మరి 70 లక్షలు ఉన్న మాదిగ జనాభా, 70 లక్షలలో కనీసం 50 లక్షలు మాదిగలు ఉంటారు. 70 లక్షల దళిత జనాభాలో 50 లక్షల మాదిగలకు మీరు వర్గీకరణ ఇస్తారు, నమ్మి ఓటేయండి అని అంటే పూర్తిగా బీజేపీకి పడ్డ ఓట్లు 32 లక్షలు. అంటే మాదిగలు మిమ్మల్ని నమ్మట్లేదు. నమ్మే విధంగా కావాలి అని అంటే ఏ పార్టీ అయితే ఇస్తుందో, ఏ పార్టీ అయితే అడుగులు ముందటికి వేసిందో ఆ పార్టీతో పోవాలని చెప్పి నేను సూచిస్తున్నాను. ఇంకొక మాట, ఇప్పుడు మీరు అన్నట్టుగా గత అసెంబ్లీ ఎన్నికల్లో మీకు మాదిగలు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీకు మాదిగలు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఏదైతే సిట్టింగ్ స్థానం ఉన్నటువంటి వరంగల్ పార్లమెంటు పసునూరు దయాకర్ కాదని కడియం కావ్యకి ఒక పక్కన మాదిగ ఉపకులమైనటువంటి ఒక బైండ్ల సామాజిక వర్గానికి ఇవ్వడం పట్ల చాలా నిరసనలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఒక పక్కన మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా నిరసన కార్యక్రమాలు వెలువవుతా ఉన్నాయి. దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు మీరు? ఇప్పుడు మీరు కేవలం పసునూరు దయాకరు మాదిగా ఆయన జాయిన్ అయ్యింది కాబట్టి ఆయన టికెట్ ఇవ్వలేదని మీరు అంటున్నారు. పసునూరు దయాకర్ గారు నిన్న మొన్న జాయిన్ అయ్యారు. దానికంటే ముందే ప్రభుత్వం ఫామ్ గానే వెంటనే వెంకటేష్ నేత గారు పెద్దపల్లి నుంచి ఎంపీ గారు ఆయన కూడా జాయిన్ అయ్యారు. ఆయన కూడా టికెట్ ఇవ్వలే.
ఒక్క కోణంలో మనం ఆలోచించలే. ఎస్, ఏబిసిడి వర్గీకరణ దేనికి అవసరం? మాల మాదిగ కులాలు పూర్తి స్థాయిగా ఫలాలను తీసుకుంటుంది. అందులో 70% మాలలు తీసుకుంటున్నారు, 30% మాదిగలు తీసుకుంటున్నారు. కింద ఉన్న ఉపకులాలకు న్యాయం జరగట్లేదనగా మీ వర్గీకరణ ఉద్యమం. మరి మాదిగ ఉపకులమైన బైండ్లాలో మేము టికెట్ ఇస్తే దాన్ని మీరు స్వాగతించకుండా దాన్ని విమర్శిస్తున్నారు. అది కాకుండా మాదిగల కోసమని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దాన్ని ఏనాడు మీరు హర్షించలేదు. హర్షించే గుణము లేదు. నిరసించుకుంటూ ఈరోజు మీరు ఈ విధంగా చేయడం అనేది అది తప్పు. సో మనం బైండ్లా అంటే ఆల్మోస్ట్ మాదిగానే, అందులో ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళు కూడా డప్పులు కొడుతుండే, మేము కూడా డప్పులు కొడుతుండే, మేము డప్పులు కొట్టుకుంటుండే, వాళ్ళు డప్పులు కొడుతుండే. అది మాదిగా ఉపకులమే. మాదిగా ఉపకులం అన్నప్పుడు దాని మీద అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అయినప్పుడు కూడా అంటే అదే సంబంధించినటువంటి పార్టీలో పనిచేస్తున్నటువంటి దొమ్మడి సాంబయ్య కావచ్చు, మిగతా సంబంధించిన కాంగ్రెస్ నేతలంతా చాలా రోజుల కాంచి పార్టీ కోసం, పార్టీ నియమాల పట్ల కొంత కట్టుబడి ఉన్నారు. కానీ వాళ్ళని కాదని నిన్నగాక మొన్న జాయిన్ అయినటువంటి కడియం కావ్యకు ఇవ్వడం అసలు ఏంటి? అసలు దీంట్లో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అసలు? ఇప్పుడు కడియం శ్రీహరి గారు వారు ప్రజల పక్షాన పోరాడదామన్న ఆలోచనతోని రాజకీయాలకు వచ్చిన నాయకుడు. ఆ టీఆర్ఎస్ పార్టీలో అసలు ఏనాడు కూడా తన వాయిస్ లేపే ప్రయత్నం చేసినా కూడా అక్కడ మాట్లాడనివ్వలేదు. దొరల పాలన ఉండే. కనీసం ప్రజలకు కరెక్ట్గా పాలన అందించే ప్రయత్నం నేను చేద్దామని అనుకుంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి అప్పటికే కావ్యాకి బీఆర్ఎస్ పార్టీలో టికెట్ డిక్లేర్ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత వారికి న్యాయం చేయాలి. అక్కడ ఆల్రెడీ టికెట్ డిక్లేర్ అయింది కాబట్టి టికెట్ ఇచ్చినాము. దొబ్బేటి సామన్న కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కానివ్వండి, ఏ విధంగా అయితే పటేల్ రమేష్ రెడ్డి గారికి నల్గొండ పార్లమెంట్ ఇస్తామని ఇవ్వలేని పరిస్థితులలో ఆయనకి టూరిజం కార్పొరేషన్ ఏ విధంగా అయితే ఇచ్చినామో తప్పకుండా మాదిగలలో ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వారందరికీ కూడా కార్పొరేషన్ పదవులలో ఇప్పుడు మా దాంట్లోనే మాదిగ కార్పొరేషన్, మాల కార్పొరేషన్, ఉపకులాల కార్పొరేషన్, లిడ్ క్యాప్ వీటన్నిటికి సంబంధించి కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా దళితులకే ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవన్నీకే వీల్లేదు. వీటితో పాటు జనరల్ వార్డులలో కూడా తప్పకుండా కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు ఏ విధంగా అయితే ఉంటే వాటన్నిటిలో కూడా ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ మాదిగలకు పై స్థాయి ఇస్తుంది, ఉన్నత పీఠ ఇస్తుంది మాత్రం నేను నమ్ముతున్నాను. ఇంకొక మాట, కాసేపటి క్రితం కేటీఆర్ మాట్లాడుకుంటూ అనవసరమైనటువంటి ఆరోపణలు, ట్యాపింగ్ విషయంలో అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ మంత్రులు అయినప్పటికీ కూడా, ముఖ్యమంత్రి అయినా కానీ వాళ్ళ తాట తీస్తా అని చెప్పేసి కేటీఆర్ కాసేపటి క్రితం మాట్లాడడం జరిగింది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో కేటీఆర్ ఉన్నారని చెప్పేసి మనం భావిస్తూ ఉన్నారా మీరు? ఆయన తాటదేవుడు కాదు, ఆయన బట్టలు తీసే సమయం దగ్గర పడ్డది. అన్ని బయటపడుతున్నాయని తొందరలా. ఈరోజు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో గుమ్మడికాయలు దొంగవర్రా అంటే భుజాలు తరుముకున్నట్టు ఎందుకంత భయపడుతున్నాడు? ఫోన్ ట్యాపింగ్ చేసింది వీళ్ళు, ఫోన్ ట్యాపింగ్ ద్వారా గెలిచింది వీళ్ళు. ఏవైతే సీట్లు గెలిచిరో గత ప్రభుత్వం కూడా నడిపింది మొత్తం ఫోన్ ట్యాపింగ్ల మీద, బ్లాక్మెయిల్ల మీద, వీటి మీద రాయకం జరిగింది. ఈరోజు ఆయన ఏవైతే ఛాలెంజ్ చేస్తున్నాడో తొందరలోనే ఆయన కూడా వాళ్ళ చెల్లెతో పాటు పక్క బోర్ను ఒకటి రెడీ అవుతుంది తిహార్ జైల్లో. ఇద్దరు అక్క చెల్లెలు పర్మనెంట్గా అక్కడనే ఉంటారు. దాని గురించి ఎటువంటి టెన్షన్ లేదు. ఆయన అరెస్ట్ కావడానికి కొంచెం సమయం పడుతుంది కానీ తొందరలో ఆయన కూడా జైలుకి పోతాడు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ ముఖ్యమంత్రి బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతా ఉన్నాడు. ఇప్పటి నుంచే రాహుల్ గాంధీ కోసం కాదు, ఆయనే ప్రధాని నరేంద్ర మోడీ కోసం పనిచేస్తూ ఉన్నాడని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నాడు. జోకర్లు మాట్లాడే మాటలు, కుక్కలు మురిగితే మళ్ళీ ఉల్టా మురగడం మాకు అలవాటు లేదు. అవి మురుగుతూనే ఉంటాయి, మేము వింటూనే ఉంటాము. వాటికి కావాల్సినప్పుడు ఒక బిస్కెట్ ఇస్తాం, తోకూపుతాయి. ఇవన్నీ మాటలు పిచ్చి పిచ్చి మాటలు. రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేసిన నాయకుడు. కాంగ్రెస్ పార్టీని కేవలం రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపర్ లెగరాలని రాహుల్ గాంధీ గారికి అత్యంత సాన్నిహితంగా మూమెంట్ అవ్వుకుంటూ మొన్ననే కేరళ ఎలక్షన్స్లో కూడా కేరళకు పోయేసి వచ్చినాడు, ఆంధ్రప్రదేశ్లో పోయేసి వచ్చినాడు. వివిధ రాష్ట్రాలలో రేవంత్ రెడ్డి గారికి క్రేజ్ పెరిగింది. పూర్తి దేశంలో రేవంత్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్గా తప్పకుండా రాహుల్ గాంధీ గారికి పక్కన ఉండుకుంటూ భుజం కలుపుకొని చేతులను కలుపుకొని కాంగ్రెస్ పార్టీని అధికారం చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతులేవో పంటలు ఎండిపోతూ ఉంటే ఒక పక్కన రైతు బాట పట్టాల్సినటువంటి, పొలం బాట పట్టాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి డబ్బుల సంచులు మోసుకుంటూ ఢిల్లీకి వెళ్తూ ఉన్నాడని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. మా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆల్రెడీ ఏదైతే ఎక్కడైతే పంట నష్టం వచ్చిందో వాటికి 10,000 రూపాయల చొప్పున ఆల్రెడీ నష్టపరిహారం ప్రకటించారు. మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ వెళ్తున్నారు ఏందనేది ఆలోచిస్తే ఆల్రెడీ గ్రౌండ్లో పూర్తి స్థాయిగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అవసరం వస్తే తప్పకుండా ఆ పంట పొలాలని సందర్శిస్తాడు మా రేవంత్ రెడ్డి గారు. ఎక్కడైతే వారికి దక్కలేదో కేవలము కొన్నిటిని చూపించి రాజకీయం చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళ పనే ఇది. అంటే ఆనాడు శవాల మీద తెలంగాణని చూపించి వీళ్ళు ఏదో రాజకీయ లబ్ధి పొందుదాం అనుకున్నారు. సోనియా గాంధీ గారు గ్రహించి తెలంగాణ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఎండిపోయిన పొలాలని, నీళ్లు రావట్లేవని, ఇవన్నీ ఏదో విధంగా, ఇవన్నీ కారణం కూడా వీళ్ళే.
వీళ్ళు కట్టిన బ్యారేజ్లు, వీళ్ళు కట్టిన రీడిజైన్ల పేరు మీద లక్షల రూపాయల కోట్ల అప్పులు ఏవైతే చేసిండ్రో వాటిని భరించడమే మాకు కష్టమవుతుంది. ఆ భరించే అప్పులకు మళ్ళీ వడ్డీలు కట్టడమే కష్టమవుతుంది. ఈరోజు వాస్తవానికి ఇంకా వర్షాలు పడలేదు. తప్పకుండా పంటలకు ఏమన్నా నష్టం వస్తే మా వ్యవసాయ శాఖ మంత్రి ఆల్రెడీ ప్రకటించారు. వాళ్ళకి రైతులకు ఎక్కడ కూడా కష్టం కాకుండా ఇది రైతు ప్రభుత్వంగా ముందరికి వెళ్తాం. మీరు ఆల్రెడీ ప్రభుత్వంలోకి వచ్చి 100 రోజులు అవుతా ఉంది. మీరు రైతులకు ఏం చేసినట్టు ఏం చెప్తారు ఇప్పటివరకు? రైతు బంధు చేస్తున్నాం. ఆల్రెడీ 1 ఎకరం 2 ఎకరం 3 ఎకరాలకు సంబంధించిన వారికి రైతు బంధు పడ్డది. దాని తర్వాత ఇప్పుడు రైతుల కోసం అని చెప్పి ఇంకా మేము రైతు బంధు ఇంతకుముందు పాతదే కదా, రైతు భరోసా ఏంది? దాంతో పాటు మేము ఆల్రెడీ ఆరోగ్యశ్రీ పెట్టేసినాం. ఎవరికి ఏమైనా కూడా 10 లక్షల రూపాయల దాకా రైతులు ఉండరు కదా, దాంట్లో కూడా రైతులు ఉండరు కదా. ఆనాడు రైతులకి ప్రత్యేకంగా రైతుల కోసం ఒక డిక్లరేషన్ తీసుకురావడం జరిగింది. రైతులకు ఒక భరోసా కోసమని ఆనాడు మేము రైతు డిక్లరేషన్ ఏమైతే చేసినామో ఎంఎస్పీలకు సంబంధించి ఎంఎస్పీలు తప్పకుండా దేనికైతే మేమైతే కింటలకింత అని చెప్పినామో వాటన్నింటిని కూడా ప్రవేశపెడతాం. మేము రైతు డిక్లరేషన్ ఏమి చేస్తారు అనే దాని మీద మేము శ్వేతపత్రం చూపిస్తాం. తప్పకుండా మేము చేసి చూపిస్తాం. రైతుల కోసమని ఆనాడు ఏ విధంగా అయితే సబ్సిడీలో అన్ని ఏవైతే వస్తున్నాయో వాటన్నింటిని కూడా ప్రవేశపెట్టడానికి ఆల్రెడీ వ్యవసాయ శాఖ నుంచి పూర్తి స్థాయి ఆదేశాలు జారీ అయినాయి. తొందరలోనే చూస్తారు. రైతులు పూర్తి స్థాయిగా సంతోషంగా ఈ రాష్ట్రంలో రైతు దే రాజ్యం అనే విధంగా చేస్తుంది కాంగ్రెస్. రైతు బోనస్ ఏమైనా ఇస్తారు ఇప్పుడు ఈ పంటకి? తప్పకుండా ఇస్తాం. రైతు బోనస్ కూడా ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నారు. అదేవిధంగా రైతు రుణమాఫీ మీద కూడా ఆల్రెడీ పనిచేస్తున్నారు. నిధులు సేకరిస్తున్నాం. పూర్తి స్థాయిగా నిధులు సేకరించుకుంటూ వాటిని ఏ విధంగా ఈ రుణమాఫీ మరియు ఇంకా మిగతా రైతు బంధు మిగతా వాళ్ళకి పడేది ఉంది. దాంతోపాటు పెట్టుబడి సాయం కూడా ఇంకా ఫర్దర్ ఏ విధంగా చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు ఎట్లాగూ ఈ సంబంధించినటువంటి దళిత బంధు అన్నటువంటి స్కీమ్ పైన కొంత సందిగ్ధత ఉంది. అసలు మీరు ఇప్పుడు చైర్మన్ కావడం జరిగింది. ఇది కంటిన్యూ అవుతుందా ఇప్పుడు దళిత బంధు అన్నటువంటి స్కీమ్, లేకపోతే ఫుల్ స్టాప్ పడుతుందా? దళిత బంధు ఫుల్ స్టాపే, కానీ అంబేద్కర్ అభయహస్తం అనే పేరు మీద ప్రతి ఒక్క దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాము. దాన్ని ఏ విధంగా ఇవ్వాలి అనే దాని మీద గైడ్లైన్స్ రూపొందిస్తున్నాము. తప్పకుండా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత జూన్ 6వ తారీఖు నాడు సీటు మీద కూర్చుంటా, మొట్టమొదటి సంతకం పెడతా. 28,000 కోట్ల ఫ్రాడ్ జరిగింది, ఎక్కడ ఫ్రాడ్ జరిగింది, ఏడ జరిగింది, ఏ కంపెనీలు జిఎస్టీ బిల్లులు అని చెప్పి 1,80,000 రూపాయలు 10 లక్షల రూపాయలకు కట్ చేసుకున్నారు, జిఎస్టీలు కట్టలేదు, కట్టకుండా ఎగ్గొట్టిర్రు. వాళ్ళకు మాత్రం దళిత బంధు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వస్తే 3 లక్షలు కట్ చేసుకొని మా దళితులకు ఇచ్చిర్రు. అన్నీ బయట పెడతా. తొందరలోనే ఆ స్కాముల పైసలన్నీ గుంజుతా, గుంజి మళ్ళీ నా దళితులకు ఇస్తా.